హాయ్ అండి. ఇది వెడ్నెస్డే వ్లాగ్. మొన్న షాప్‌కెళ్ళి పాప కోసం తీసుకున్న కొత్త బట్టలుంటే నార్మల్ వాటర్‌లో అలా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేసా. కొత్త బట్టలను అలా డైరెక్ట్‌గా వేయకూడదు కదా! అందుకని ఇలా వాష్ చేసేసా. ఇక ఇవొచ్చేసి బాత్రూమ్ కోసమని ఆన్‌లైన్‌లో తీసుకున్న స్టాండ్స్. క్వాలిటీ అయితే బావుంది. ఇలా సబ్బులు, షాంపూలు పెట్టుకోవడానికి బావుంటాయని తీసుకున్నాం. ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇక పాపకి తలస్నానం చేయించి రెడీ చేసేసాక నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్‌లోకి వెళ్ళా. ఈరోజు లంచ్‌లో వచ్చేసి రైస్ ఇంకా పప్పు, బెండకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. పప్పు, బెండకాయ వేపుడు ఎంత బాగుంటుంది కదా! కానీ మా ఇంట్లో ఈ బెండకాయ వేపుడు ఎవరికీ దిగదు. ఇక మా బాబుకైతే బెండకాయ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. కానీ ఇది తింటే హెల్త్‌కి మంచిది, తినాలి అని చెప్పి ఎలానో అలా అలవాటు చేశా. ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో. ఆ ముందు రోజు వచ్చేసి మంగళవారం, అందులోనూ అమావాస్య. ఏమైందంటే నైటు పడుకుందామని వెళ్ళాం. ఇక అన్నీ రెడీ చేసుకొని పడుకున్నామా, కరెంటు వెళ్ళిపోయింది. కరెంటు వెళ్ళిపోయిందా, ఇక గాలి వేయదు, ఇంత ఉక్క. అస్సాంలో అయితే ఇప్పుడు ఎండాకాలం కదా, అలాంటి ఉక్క కాదు, అసలు పడుకోలేకపోయాం. టైం చూస్తే 11 అవుతుంది. అది మంగళవారం, అమావాస్య. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే చిన్నపిల్లలు ఉన్నారు, ఏం చేయాలి అర్థం కాక. అయినా మరి ఒక్కకి తట్టుకోలేక డోర్ అయితే ఓపెన్ చేసే పడుకున్నాం. కరెంట్ ఎప్పుడు వస్తుంది, డోర్స్ క్లోజ్ చేసి పడుకుందామని చూస్తే ఇప్పటికీ రాదు, అప్పటికీ రాదు. కరెంట్ అయితే చాలాసేపే తీసేశాడు. ఇక ఏం చేస్తాం, 12 వరకు అలా చూసాము. ఇక 12 అయిపోయింది, మంచి అర్ధరాత్రి కదా. ఇక మరి క్లోజ్ చేసేద్దామని క్లోజ్ చేసేసి అట్టతో గాలి రొప్పుకొని పడుకున్నాం. ఇంత ఒక్కకి అట్టతో గాలి రొప్పితే ఏం నిద్ర వస్తుంది. 12:30కో 1కో వచ్చినట్టుంది కరెంటు. అప్పుడు చక్కగా పడుకున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి పప్పు అయిపోయాక బెండకాయని వేయించుకుంటున్నా. ఇక రేపు దోశ చేసుకుందామని చెప్పేసి 1 కప్పు వరకు బియ్యాన్ని, అరకప్పు వరకు పప్పును తీసుకొని నానబెడుతున్నా. ఇక మాకు అస్సాంలో నార్మల్ టైం అప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇడ్లీ దోశ చేయాలంటే అంతే. ఇంకా అది పొంగదు, మాకేమో తినాలనిపిస్తుంది, అవ్వదు. ఇక్కడ మాకు ఇడ్లీ నూక కూడా దొరకదు. ఊరెళ్తే అక్కడ నుండి మనకి వీలైనన్ని ప్యాకెట్లు బ్యాగ్లో వేసుకొని రావాలి తప్ప ఇక్కడ దొరకదు. పోనీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేద్దామంటే డెలివరీ ఛార్జెస్తో కలిపి దానికి డబల్ రేట్ పడుతుంది. అలా అయితే ఆర్డర్ చేయాలనిపిస్తుందా? కానీ నేను రైస్తోనే ఇడ్లీ చేస్తా, చాలా మెత్తగా వస్తాయి. ఇక ఇక్కడ వచ్చేసి కుక్కర్లో పప్పు తీసేసి అదే కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నా. రైస్ కూడా కాసేపు నానబెట్టుకున్న రైస్ని మాత్రమే వండుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇలాంటి పెద్ద నిమ్మకాయలే ఎక్కువగా దొరుకుతాయి. మన సైడ్ లాంటి చిన్న నిమ్మకాయలు దొరకాలంటే బజార్ అంతా ఎతకాల్సి. ఇక ఈవినింగ్ వచ్చేసి మాల్కి వెళ్ళాం. అక్కడ నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయేసరికి ఇలా పాస్తా చేసుకొని తినేసాం నైట్. ఇక నైట్ పడుకునే ముందే మార్నింగ్ దోశ కోసమని నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక కాస్త ఫ్రెష్ అయ్యాక దోశలోకని చెప్పి పల్లి ఇంకా టమాటో చట్నీ చేస్తున్నా. ఈ చట్నీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ పల్లీలను వేయించుకొని పొట్టు తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 టమాటాలను 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న వాటిని పల్లీలని కలిపి సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దానికి తాలింపు పెట్టుకుంటే అంతే, ఈ చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఫుల్గా ఎండలు ఉండడం వల్ల ఇంత చక్కగా పిండి పొంగింది, లేదంటే అసలు పొంగనే పొంగదు. పిండి చక్కగా పొంగడం వల్ల ఎంత చక్కగా వచ్చాయో దోశ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.